MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. శ్రీ అనే నటి మీద దాడి జరిగింది. ఒక సినీ నటి మీద ఇలా ఎందుకు దాడి చేస్తారని చెప్పేసి ఏ యాక్టర్స్ కానీ ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి ఒక సోషల్ మీడియాలో కానీ వాళ్ళ వాయిస్ ని వినిపించలేదు. ఇప్పుడు వస్తారండి వాళ్ళు. ఓకే చెప్పండి అంటే రమేష్ గారు ఏమైంది ఏమిటని అడిగే చాయిస్ కూడా లేకుండా అయిపోయింది అంతే. ఒక మా అసోసియేషన్ నుంచి కానీ అంటే మా అసోసియేషన్ అంటే సినిమా యాక్టర్లది ఒక అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, నేను డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్స్ అసోసియేషన్, టీవీ ఆర్టిస్ట్ కాబట్టి టీవీ అసోసియేషన్ మెంబర్ని, వీళ్ళందరూ కదిలి రావటానికి రమ్య ఏమి జరిగిందని అడిగే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు వస్తారండి వాళ్ళంతా. మరోవైపు వచ్చేసి మీకు బీసీ మహిళగా మీ కులస్తులందరూ మా స్త్రీ పైన ఇలా దాడి చేస్తారని చెప్పేసి వాళ్ళు మాత్రం ఒక రేంజ్ లో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒక వెలమ మహిళ మీద మా స్త్రీ పైన ఇలా దాడి చేస్తారని చెప్పి వాళ్ళు మాత్రం బాగా సపోర్ట్. నాకు కులాలు లేకపోతే అవి ఏమీ లేవండి. నేను ఒక మనిషిని, ఒక దేవుడి బిడ్డని. దీనికి మీకు చెప్తున్నాను, మన ప్రైమ్ మినిస్టర్ గారు రాముడిని అంత గ్రాండ్గా అంత ఖర్చు పెట్టి అయోధ్యలో స్థాపించారు. రాముడు లేడు ఇప్పుడు మన మధ్య. ఆయన చేసిన ఒక మంచి దేవుడిని ఎవరు రెస్పెక్ట్ చేయకుండా ఉంటారండి, దేవుడు. సో అలాగే నేను ఒక దేవుడి బిడ్డనే తప్ప నాకు ఆ కులాలు ఈ కులాలు అది ఇది అనేది నాకు సంబంధం లేని విషయాలు. నేను ప్రతి ఒక్కరిని ఇప్పుడున్న మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏది మన కాశ్మీర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. టెర్రరిస్టులు ఒక 26 మందిని నిర్దాక్షిణ్యంగా మీరు హిందువులు అని చెప్పి కాల్ చేశారు. ఇది చూసిన వాళ్ళకున్న ఇన్ని కోట్ల మంది 150 కోట్ల మంది జనాభా మన ఇండియాలో ఎంతమంది ఆ బాధ ఇది రేపు మీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు. ఇది ఒక దుర్మార్గము. అవును, దుర్మార్గం. దానికి వాళ్ళ సింధూర్ పేరు పెట్టి దానికి అంటే దీన్ని ఒక యుద్ధం కూడా ప్రకటించారు. ఇలాంటి వ్యవస్థను రూపుమాపాలి. ఈరోజు మీకు జరిగింది ఇంకోళ్ళు జరగవచ్చు. అంత గుడ్ డిసిషన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు తీసుకున్నారు. కానీ అది ఇప్పుడు ఇక్కడ ఒక హైదరాబాద్లో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉండొచ్చు, వాటెవర్ ఎక్కడైనా ఉండొచ్చు. అంతకంటే మరి ఆ వ్యవస్థని ఒక యుద్ధం ప్రకటిస్తే, యుద్ధం చేస్తే ఎంతమంది సైనికులు చనిపోయేవాళ్ళు? 1000, 2000, 3000, 4000 వాటెవర్. అది వాళ్ళ సాక్రిఫికేషన్ జనం కోసం. మన జనాన్ని మనం కాపాడాలనేదే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్న ప్రైమ్ మినిస్టరు. ఇప్పుడు ఇక్కడ శ్రీధర్ రావు గారి దగ్గరికి వద్దాము. శ్రీధర్ రావు గారు ఒక వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నారు. ఒక వ్యవస్థ 200 మందో 300 మందో 100 మందో గోండాలంటే వాళ్ళని పాడు చేస్తున్నారా, బాగు చేస్తున్నారా? మన పిల్లడు కడుపుని పుట్టిన పిల్లడు తప్పు చేస్తే బెత్తం పట్టుకోను, లేకపోతే అది తప్పురని కొడుతున్నాం. నువ్వు ఒక వ్యవస్థని తయారు చేసి వాళ్ళకి ఏమి నేర్పుతున్నావు? వీడిని చంపు, వాడిని చంపు, విలగ చంపు, నేను ఆర్డర్ ఇస్తాను, ఇగో నీకు ఒక 2000 ఇస్తాను, 5000 ఇస్తానని ఒక వ్యవస్థని తయారు చేస్తే ఆ వ్యవస్థ ఇంకా ఎంతమందిని తయారు చేస్తుంటుంది? ఆ వ్యవస్థ వల్ల ఈ సమాజం ఇప్పుడు 70-75% ఒక మంచి అనేది ఏదైతే ఉందో, మంచి కోసం ఆలోచించే, ఒక మనిషి కోసం మనిషి ఆలోచించే ఒక హ్యూమన్ బీయింగ్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ టాప్కి వెళ్ళిపోద్ది. ఇంకా ఈ 100 మంది 200 మంది ఇంకొక 500 మందిని తయారు చేస్తారు. ఖచ్చితంగా బ్యాడ్ కల్చర్ కదా. దీనికి రెస్పాన్సిబిలిటీ నేనేమంటానంటే ఈ వ్యవస్థను రూపుమాపటందుకు ఇప్పుడు అందులో ఎంతోమంది కష్టపడి సంపాదించుకునే ఎంప్లాయీస్ ఉన్నారు. అది చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అందుకే నేను ఏం అడుగుతున్నానంటే, నేను మీ ఇంటి ఆడబిడ్డని అనుకోండి, మీ పిల్లలు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటే, ఎక్కడో ఏదో చిన్న మొక్క ఏదో కొనుక్కుందామని అనుకుంటే అది ఎవరైనా ఆక్రమించుకుంటే ఎలా ఉంటుంది? ఇలాంటి దాన్ని అరికట్టడానికి ప్రజల నుంచే ఒక విప్లవం రావాలి, ఒక ఎంప్లాయీస్ నుంచి ఒక విప్లవం రావాలి, అలాగే ఒక యూత్ నుంచి విప్లవం రావాలి, అలాగే ఒక లేడీసా లేకపోతే ఇంకోటి అనేది మన పిల్లలు రేపు రమ్యలాగా అవ్వకూడదు అని అనుకుంటే ఇలాంటి వ్యవస్థను మాత్రమే రూపుమాపమంటున్నానే తప్ప శ్రీధర్ రావు గారి మీద నాకు ఎటువంటి కోపము లేదు. అతను చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా దారుణము. అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అతనికి తొత్తులుగా మారి వాళ్ళకి ఎంకరేజ్ చెయ్యకున్నా
ఏమి తింటారండి మీరు? ఎంకరేజ్ చేయకుండా ఇంత పెద్ద పెద్ద స్కాములు, ఇంత పెద్ద పెద్ద అన్యాయం జరగదు. అందువల్ల ఏమిటంటే దయచేసి ప్రతి డిపార్ట్మెంటు, ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే న్యాయం ఇంత కొంచెమైనా న్యాయం కోసం పనిచేయండి. మీరు కూడా మీరు భోంచేస్తున్నారు, మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఎవరి కోసం మీరు ఈ అన్యాయం చేసి డబ్బును సంపాదిస్తున్నారో ఆ పిల్లలు కూడా ఎలా తయారవుతారో ఆలోచించండి. మా డాడీ ఉద్యోగం ఏంటి, మాకు ఇంత డబ్బు ఎలాగొచ్చింది అనేది వాళ్ళు కూడా అదే బాటలో నడుస్తారు. కాబట్టి దయచేసి ఈ రమ్యశ్రీ పిలుపునిస్తుందండి. ప్రతి అన్న, ప్రతి అక్క, ప్రతి అమ్మ, ప్రతి దయచేసి నాకు జరిగినట్టుగా దీన్ని ఒక్కరికి బుద్ధి చెప్పితే కొందరు భయపడుతుంటారండి. అప్పుడు ఎన్కౌంటర్ చేస్తే చూడండి రేపులు చేయడాలు ఇవన్నీ తగ్గిపోయాయండి. అతను ఎప్పుడైతే అతన్ని నయ్యమునో లేకపోతే ఇంకోళ్ళో కొందరు స్వామీజీలు తయారయ్యారండి. వాళ్ళకి ఏమి తెలుసండి, అతను కూడా మనిషే. ఎంతోమంది కొందరు మాత్రమే మహానుభావులు ఉంటారు, కొందరు మాత్రమే. రజనీకాంత్ గారు కూడా చెప్తారండి, ఆయన ఒక వేదాంతి, ఒక దేవుడి లెక్కన ఆయన అంత మంచి ఆలోచిస్తారు. రోడ్డు అంటే సింపుల్గా వెళ్ళిపోతూ పేదవాళ్ళు ఉంటే దుప్పట్లు కప్పుతారు. ఆయన దేవుడి కింద ఎందుకు పూజిస్తున్నారంటే ఆయన చేసే విధానం. నన్ను కూడా కొన్ని లక్షల మంది నన్ను అభిమానిస్తారండి. నా యాక్టివిటీస్ అన్నీ ఎంత, నాకు 4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారండి. 40 లక్షల మంది నా ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్లోను నేను చేసినవి మీలాంటి వాళ్ళు ఉండరండి, రేరుగా ఉంటారండి, నాకు ట్వీట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మనిషినండి నేను. అందుకే నేను ప్రాధాయపడుతున్నాను. ప్రతి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు, మీరు కదిలిరండి, కదిలొచ్చి ఇలాంటి ఒక వ్యవస్థని, అంటే శ్రీధర్ రావుని ఈ వ్యవస్థ అనే దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే చాలన్నీ కంట్రోల్ అయిపోతుంటాయండి. భయపడతారండి మనుషులంటే ఇలాంటివి చేయటానికి. ఇది నా పిలుపండి. హైడ్రా దీని గుండా నేను మనందరికీ పిలుపునిస్తున్నానండి. అలాగే నేను సీఎం గారిని కూడా, మన తెలంగాణ స్టేట్ సీఎం గారిని కూడా, మీరందరూ, నేను ఒక్కదాన్ని అయితే ఎంత పోరాటం చేసినా దీనికి ఒక ఇది ఉండదండి. అప్పటిలోనే గాంధీ తాత గారు ఒక వ్యవస్థ, జనము, మనం ఎలా అంటే మన దగ్గర ఏమీ లేకున్నా, ఎక్విప్మెంట్స్ లేకున్నా, బాంబులు లేకున్నా, ఏమీ లేకున్నా అలాంటి వాళ్ళనే తరిమి కొట్టారు అని అంటే, అప్పుడు మన దేశం మీద, మన దేశాన్ని దోసుకు తింటున్నారని దండెత్తిన మన దేశంలో ఉన్న ఇలాంటి మహానుభావులు ఏమీ లేకుండా ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఎంతో తెలుసు, మనందరికీ తెలుసును. జనరేషన్ మారింది. ప్రతి ఒక్కళ్ళు ఆ ఎడ్యుకేషన్ వల్ల ఒక మంచి ఏంటి చెడు ఏంటి తెలుసు. కాబట్టి మీరు అందరూ కదిలొచ్చి దయచేసి ఈ ఆడపిల్లకి సపోర్ట్గా నిలుస్తారని ప్రాధాయపడుతున్నాను. అలాగే మా సినిమా వాళ్ళని కూడా చాలామంది అండి, టీవీ ఆర్టిస్టులా, లేకపోతే డైరెక్టర్గా ఉన్నాను, డైరెక్టర్సా, లేకపోతే అలాగే మన ఫిలిం యాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చిరంజీవి గారు, బాలయ్య గారు, వీళ్ళందరూ. బాలయ్య గారితో కూడా నేను ఒక 3 సినిమాలు చేశాను. మంచి నేచరు, దైవభక్తులు. సో మీలాంటి వాళ్ళు పేర్లు వాడుకుంటూ, అతను మీ పేరు వాడుతున్నారా లేదనేది తెలియదు. కానీ ఇప్పుడే బాలకృష్ణ గారికి ఒక 5 సూట్ కేసులు డబ్బు పంపాను. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక 1000 కోట్లు ఇస్తే కానీ ఎలక్షన్ చేయలేడు తను అని. అంటే ఒక వ్యవస్థను తన మాటల గుండా, తన యాటిట్యూడ్ గుండా ఒక వ్యవస్థను పాడు చేసేస్తున్నాడు సార్. నా రిక్వెస్ట్ లాస్ట్గా ఫైనల్ ఏమిటంటే, ఐ డ్రీమ్ గుండా నేను రెస్పెక్టబుల్ తెలంగాణ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి చేతులు జోడించి ప్రాధాయపడుతున్నాను సార్. ప్రతి క్షణము భయపడుతూ తిరుగుతున్నాం సార్. ఏదైతే నా కార్డులు ఉన్నాయో వాటికి నెంబర్ ప్లేట్లు తీసేస్తాను సార్. మీరు ఏదైనా ఎవరికి నేను అప్లై చేసుకోవాలో ఏమిటో అనేది చెప్తే నేను అప్లై చేసుకుంటాను సార్. ఇవన్నీ స్కార్పులు అవి కట్టుకొని తిరుగుతున్నాం సార్. అతనికి ఒక సెకండ్ సార్ మా అడ్రస్ కనుక్కోవడము. నేను పబ్లిక్గానే నేను చెప్పాను, ఐ డ్రీమ్ సాక్షిగా చెప్తున్నాను. నా కుటుంబంలో రాకేష్గా, అదే ప్రశాంత్ రాకేష్గా, నాకా, లేకపోతే నా కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగితే, ఏదైనా నా మీద ఇంతవరకు ఒక క్రైమా, లేకపోతే ఒక కంప్లైంటా, లేకపోతే నేను ఇంకొకరి మీద కంప్లైంట్ ఇవ్వడం ఇలాంటి ఏమీ లేవు సార్. నా మీద ఒక వైట్ పేపర్ లాంటి మనిషిని నేను. నాకు ఏవైనా ఇలాంటివి ఎదురైతే అది కేవలం శ్రీధర్ రావు గారి మీద వల్లే ఎదురవ్వాలి. నాకు నన్ను ఎవరైనా పొడిచి చంపినా, కారుతో గుద్దినా, ఏమి చేసినా, రాకేష్ని కానీ ఇదంతా అది శ్రీధర్ రావు గారి వాళ్ళ మీద. కాబట్టి దయచేసి ప్రభుత్వం దిగొచ్చి మాకు నాలాగా ఇలాగా ఇందులో ఉన్నారు కాబట్టి, పాపం అనాథలు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి, మీ ప్రజల్లో మీ 5-6 కోట్ల జనాభాలో మేము కూడా ఒక మనుషులమే సార్. మమ్మల్ని దయచేసి సెక్యూరిటీ చేయండి సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. రమేష్ గారు, మీరు ఎమోషనల్ అవ్వద్దు.
సో మీ వర్షన్ మీరు చెప్పారు. సో జరగాల్సిన న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది, అధికారులు స్పందిస్తారు. అండ్ ఈ మొత్తం విషయంలో మీరు ఎంతైతే స్ట్రగుల్ అవుతున్నారో ఈ బాధ నుంచి, ఈ పెయిన్ నుంచి మీరు త్వరగా బయటికి రావాలని, మీకు జరగాల్సిన ఇల్లు న్యాయం మారిపోమని జరగాలని. చెప్తున్నారు. ఏమండి అక్కడి నుంచి మారిపోండి, ఒక్కొక్కరు ఒక్క సలహాలు. ఆ ఇల్లు మారిపోండి, వాడికి తెలిసిపోయి ఉంటుంది కదా, ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఎందుకు భయపడి పారిపోవాలంటాను? ఎందుకు పారిపోవాలి? ఒక మనిషికి నా లైఫ్ నాది, నేనేమి హామ్ చేసే ప్లేస్లో లేను, ఎవరికి హామ్ చేయట్లేదు. నేను ఎందుకు అతనికి భయపడి పారిపోవాలి? ఇల్లు మారిపోండి మేడం, ప్లీజ్ మేడం, లేదా అక్కడి నుంచి ఒక 1 month 2 months ఎక్కడికైనా వెళ్ళిపోండి మేడం. ఎందుకు వెళ్ళిపోవాలి? నేను దేనికి వెళ్ళిపోవాలి? అందుకే నేను ఈ మన సమాజాన్ని అడుగుతున్నాను, సమాజాన్ని హెల్ప్ అడుగుతున్నాను. మన అందరం తిరగబడితే అలాంటి వాళ్ళు ఎంతసేపు? మీ బిడ్డని, మీ ఆడబిడ్డని, మీ బిడ్డలు కూడా ఉన్నారు, మీరు కూడా ఇలాంటివి పే చేయొచ్చు. కథలు రండి మీరు అంతా, నిజంగా చెప్తున్నానండి నేనైతే. అండ్ మీరు ఈ బాధ నుంచి త్వరగా బయటపడాలని, మీకు ఖచ్చితంగా 100% న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు